వాళ్ళందరూ ఎలాంటి మార్పు తీసుకొచ్చారు ఆ రోజులో వాళ్ళ పేర్లు ఎవరు మర్చిపోలేవు. వాళ్ళలో ఆదిపట్ల కైలాసం గారిని మర్చిపోలేము. మహిళ నారిమణి వీర గుండెని మర్చిపోలేము. ఉప్పు సత్యాగ్రహంలో ఉన్న గౌతు లచ్చన గారిని మర్చిపోలేము. తెల్లదొరతనానికి ఇక చెల్లు చీటి వచ్చింది అది సహించడం అంటూ వాళ్ళ మీద ఖర్చిస్తున్న పరిమళ గారిని మర్చిపోలేదు. కండ ఉండాలి, కండ ఉన్నవాడే మనిషి అంటూ చార్జెట్లో కోడిరామూర్తి గారిని మర్చిపోలేదు. ఇలా ఎంతో మంది మహనీయులు ఒక మార్పు కోసం, ఒక విప్లవాత్మక మార్పు కోసం వాళ్ళందరూ ప్రయత్నించారు. ఆ భూమి ఈ భూమి ఇలాంటి గడ్డలో నేను ఈ రాజకీయ ఒక మార్పు తీసుకోవడానికి నేను పూనుకున్న ఈ అడుగు ఇక్కడ శ్రీకారం చాలా తెలుస్తున్నాను. దానికి మీరు ఆశిస్తున్నారు. చాలా గర్వకారణంగా ఉంది. ఇక్కడ అలాంటి చరిత్ర ఉంది. అలాగే సహజ సంపదలు, అలాగే ఇక్కడ సహజ వనరులు కూడా ఉన్నాయి. ప్రవాస జీడిపప్పు, ఉప్పు, గ్రానైట్, గ్రాఫైట్, ఇలా కొబ్బరి, ఉదాహరణ కొబ్బరి ఇలాంటివి ఎన్నో ఉండి కూడాను. అలాగే జీవనదులు ఉన్నాయి. నాగావళి ఉంది. ఇలాంటి ఉండి కూడాను వంశధార ఇలాంటి ఉండి కూడాను ఇక్కడ వెనుకబాటు ధనం కూడా ఉంది. కారణాలు ఏమిటి? ఈ వెనుకబడిన ధనానికి కారణాలు ఎవరు? దీనికి ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఎన్నాళ్ళు సహిస్తారు? ఇన్ని వనరులు ఉండి వీటిల్ని సక్రమంగా వాడుకుని మన రాష్ట్ర సంపద పెంచి ఆ రాష్ట్ర సంపదని ఇక్కడ వరకు ఈ గోచరం వరకు ఈ వరకు తీసుకుని వచ్చి ఎక్కడైతే సామాజిక న్యాయం జరగలేదో, ఎక్కడ ఆర్థికంగా వెనుకబడిందో ఆ వ్యక్తులకి ఆ పేదరికాన్ని పోగొట్టడానికి, తరివి పోగొట్టడానికి మనం ముందుకు రావాలి. దానికోసం సమ సమాజం సామాజిక న్యాయం ఏర్పడాలి. దానికి మనం ప్రజల రాజ్యం ముందుకు వస్తుంది. మనం పెంచింది. ఈ రోజున ఎలాగో ఇక్కడ బతకలేక వలసలికి వెళ్ళిపోతున్నారు. ఉన్నటువంటి దారిద్ర్యాన్ని భరించలేక నిరుపేదలు ఎందుకు వలసలికి వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఇక్కడ ఏమీ లేక, పాడి పంటలు లేక, ఇక్కడ జీవనదులు లేక, ఏమి అన్ని ఉన్నాయి. ఎన్ని పథకాలు పెట్టినా సరే ఆ పథకాలు రకరకాల పేర్లతో పెరిగిపోతున్నా సరే అంతకంటే పేదరికం కూడా పెరిగిపోతుంది. ఎవరు పేదలు లేరు. ఈ ప్రాంతానికి వలస పక్షులు కొన్ని నెలలు వస్తాయని అన్నారు విదేశాల నుంచి. కానీ ఇక్కడి నుంచి మనుషులు ఇతర ప్రాంతానికి వలస వెళ్ళిపోవడం ఏం న్యాయం? వలస పక్షులు వచ్చి అంటే అక్కడ గచ్చతులు లేక, అక్కడ వాటికి ఏమాత్రం ఇది లేక, తిండి లేక, నీరు లేక వలస వచ్చేస్తాయి పక్షులు. కానీ మనం ఇంత సంపద ఉండి దాన్ని సరిగ్గా వినియోగించుకోలేక ఈ రోజు మనం వలస వెళ్ళిపోతున్నాం. ఎక్కడ ఏ ప్రాంతంలో, ఇతర ప్రాంతాల్లో వందల మైళ్ళు, వేల కిలోమీటర్ల దూరంలో ఏదైనా హోటల్లో బాబు నీ దేవుడే తెలుగు వాళ్ళ కనపడతామంటే మా శ్రీకాకుళం అండి అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే గోదావరి జిల్లాలకు వచ్చి పవన్ కళ్యాణ్ దేశభక్తుడు, పవన్ కళ్యాణ్ సమాజ శ్రేయస్సును కోరుకునేవాడు. ఇవన్నీ ఎప్పుడంటే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే దేశభక్తుడు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే సమాజ శ్రేయస్సు కోరేవాడు. తెలుగుదేశం పార్టీ ప్రామిస్ చేసిన మాటల్ని, ప్రామిస్ చేసిన హామీల్ని పాటించకపోతే, ప్రశ్నిస్తే, అడిగితే ఈ రోజు నేను వారికి బీజేపీ అండగా మాట్లాడతారు. నాకు నరేంద్ర మోదీ గారు నా స్నేహితుడు కాదు, నరేంద్ర మోదీ గారు నా సొంత బంధువు కాదు.
ఈ దేశ ప్రధాని అంతకుముందు ఎంత గౌరవించాను ఈ రోజుకి అంతే గౌరవిస్తాను, కానీ ప్రజలకి ద్రోహం చేస్తున్నప్పుడు, గోదావరి జిల్లాకి ద్రోహం చేస్తున్నప్పుడు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వనప్పుడు నేనేం వెనకేసుకొచ్చే వ్యక్తిని కాదు. నాకు ఎవరి మీద వెనకేసుకొచ్చే తత్వం లేదు. నేను ఎవరిని వెనకేసుకొస్తానంటే కష్టాల్లో ఉన్న మన ప్రజల్ని వెనకేసుకొస్తాను, వారికి అండగా ఉంటాను. లోకేష్ గారికి ఇదే చెప్తున్నాను, నేను మీకు అండగా ఉండి 15 సీట్లు పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి. కాపాడార్. జనసేన కాకినాడలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ మాట్లాడాలంటే అప్పుడు పవన్ కళ్యాణ్ అనే వాడికి పరిణితి లేదు, రాజకీయ అనుభవం లేదు అని ఆ రోజున మేము పాచిపోయిన లడ్డూలంటే ఆ పాచిపోయిన లడ్డూలని తెలుగుదేశం నాయకులు ఆవురావురంటూ తీసుకునేశారు. నోళ్ళు పాచి కంపులు పడుతున్నాయి పాచి లడ్డూలు తిని. ఈ రోజున వాళ్ళేదో ముందు నుంచి అరే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం పోరాటం చేసింది పవన్ కళ్యాణ్, పోరాటం చేసింది జనసేన, పోరాటం చేసింది జన సైనికులు, పోరాటం చేసి వీర మహిళలు. మనం పోరాటం చేస్తే ఇప్పుడు అర్జెంట్ గా వాళ్ళ ఎంపీలు కండువాలు వేసుకొని మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ప్లీజ్ లిసన్ టు us, we condemn. ఎవరకాయ కథలు చెప్తారు మీరు? ఎవరికి చెప్తారు ఈ కథలన్నీ మీరు? మేము చూస్తే చెవులో పూలు పెట్టుకున్నావా మేము? రాజకీయాలు నాకు సరదా కాదు, రాజకీయాలు నాకు బాధ్యత. ఇంతమంది అనుభవం పండిపోయిన రాజకీయ నాయకులు అందరూ కలిసి ఒక్క నిడదవలకు ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి మీ పనికి మాలిన అనుభవం దేనికి? అందుకే నాకు అనిపించింది కష్టమైన నష్టమైన ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ కావాలి. ఈ అవినీతితో దోపిడితో నిండిపోయిన రాజకీయ వ్యవస్థని సమూలంగా కూలదోసి ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థని స్థాపించాల్సిన ఈ యువతరానికి, ఈ నవతరానికి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా సరే భవిష్యత్తు కోసం మేము పాటుపడుతున్నాం అంటారు. ఈ రోజున ఏ డంప్యార్డ్కి వెళ్ళండి, భీమవరం దగ్గర నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ మూలకెళ్ళినా సరే మురికి చెత్తల కాలువల్లో పడేస్తున్నారు. అలా పడేస్తే మనకి పసిపిల్లలకు ఆరోగ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి, మంచినీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మరి మీరేంటి విజన్ 2050 అంటే మీరు 2030కే మీరు అందరిని చంపేసేలా ఉన్నారు, అందరినీ రోగాల పాలన చేసేలా ఉన్నాయి మీ పాలసీలు, ముఖ్యమంత్రి గారి పాలసీలు. మీకు పట్టదా? మరి అడిగే వాళ్ళు ఎవరు? అడగడానికి ఒక్కరు లేరు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన శాసనసభలోకి రారు, ముఖ్యమంత్రి గారికి అయితే ఒకటే వంతులో వాళ్ళు అనుకుని చేసేస్తారు. అడగటానికి ఎవరు లేరు. నాకెళ్ళి ముఖ్యమంత్రి అయితే సరి చేస్తానని కాదు, ఒక విప్లవం తీసుకురావాలి, ఒక దోపిడీని అరికట్టే విప్లవం పుట్టి తీరాలి. అవసరం. ఎంతకాలం చూస్తాం వీళ్ళ దోపిడీ? 1,00,000 కోట్లు ఒకడు, 1,00,000 కోట్లు ఇంకొకడు. ఇంకెంత కాలం?